హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ దీనిపైన ఒక 4 వీడియోలు అనేది చేయడం జరిగింది. అంటే ఇది శ్వేతపత్రాలకు సంబంధించింది, ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైట్ పేపర్స్. సో దాంట్లో వస్తున్నటువంటి 5th పేపర్ ఇది. అంటే నోట్స్ తయారు చేసి చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది. సో కొంచెం కన్వీనియన్స్ అనేది లేదు, నాకు కూడా కొంచెం బిజీ అవుతుంది. సో అందుకు కొంచెం లేట్ అవుతుంది. లెక్చర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరొకటి, కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెక్చర్లోకి వెళ్దాం. ఇది 5th పేపర్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది 5th పేపర్ దేని గురించి సంబంధించిందంటే సహజ వనరుల నిర్వహణ, జలవనరులు, పునరుత్పాదక విద్యుత్తు, గ్రీన్ కవర్ మరియు ఆరోగ్యకర జీవనం. సో దీని గురించి విడుదల చేసినటువంటి 5వ శ్వేతపత్రం ఇది. సో దీన్ని కూడా 2 చార్ట్స్లో డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇది చిన్నదే, మిగిలిన వాటితో కంపేర్ చేసేటప్పుడు చిన్నదే, బట్ ఏంటంటే దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సహజ వనరుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇది ఈ పేపర్ స్టార్టింగ్లో ఉన్నటువంటి వర్డ్ ఇది. సో ఇందులో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాగునీటి రంగం మరియు సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. ఈ రెండింటిపైన మ్యాక్సిమం ఈ 5th పేపర్ అంతా కూడా ఎక్కువగా కవర్ చేస్తూ ఉంది. మనకు ఒకవేళ బిట్స్ వచ్చాయంటే ఈ ఆస్పెక్ట్ నుంచి రావచ్చు. అంటే ఈ ఆస్పెక్ట్ అంటే సాగునీటి కోసం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వీటిపైన ఉంటాయి. సో ఇందులో మొట్టమొదటిగా మొత్తం 2014 నుండి సాగునీటి రంగంలో ఖర్చు చేసినటువంటి మొత్తం ఇక్కడ ఎంతగా ఉందంటే 63,657.52 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నీటి సౌకర్యం, ఇది నీటి. సో ఈ నీటి సౌకర్యం కల్పించినటువంటి భూమి ఎంత ఉందంటే 32.02 లక్షల ఎకరాలు. అంటే 2014 నుండి ఇక్కడ నీటి సౌకర్యం కల్పించినటువంటి భూమి 32.02 లక్షల ఎకరాలు అనేవి ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ 2004 మరియు 2014 మధ్య కేవలం 86 ప్రాజెక్టులను 190,569 కోట్ల విలువతో మొదలు పెట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దీనిపైన క్యాగ్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే 2012లో ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో ప్రణాళిక అనుమతి లేకుండా ఒకేసారి అన్ని ప్రాజెక్టులు చేపట్టడం వలన నిధులు అనేది సద్వినియోగం కాలేదు. అంటే 2014కు ముందు నిధుల నేపథ్యంలో సద్వినియోగం కాకుండా కరెక్ట్గా అంటే సాగు చేసే సమయానికి కరెక్ట్గా వాటర్ అనేది, నీరు అనేది అందించలేకపోయారు. సో అదే 2014 తర్వాత ఈ నిధులు అనేవి సద్వినియోగం అయ్యాయి, ఫలితాలు అనేవి కూడా పాజిటివ్గా వచ్చాయనేది ఇక్కడ తెలపడం జరిగింది. సో గత 4 సంవత్సరాలుగా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ వ్యవసాయ రంగంలో వృద్ధి అనేది నమోదైంది. అంటే వ్యవసాయ రంగంలో వృద్ధి అనేది నమోదవడం జరిగింది. సో దాని ప్రకారం తక్కువగా నమోదైనటువంటి వర్షపాతం ఎలా ఉందంటే 2014-15లో -34%. అంటే సాధారణ వర్షపాతం కంటే 34% తక్కువగాను, 15-16లో 5% తక్కువగా, 16-17లో 29% తక్కువగా, 17-18లో 14% తక్కువగా నమోదవడం జరిగింది. 2018 డిసెంబర్ వరకు ఇది -35, అంటే 35% కంటే 35% తక్కువ వర్షపాతం అనేది ఇందులో నమోదవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2015-16లో సిబిఐపి అవార్డు అనేది రావడం జరిగింది. ఇది దేనికోసం అంటే నీటి నిర్వహణ విధానాలతో పంటను కాపాడినందుకు. సో నీటి నిర్వహణ విధానాలతో పంటలను కాపాడినందుకు. సో ఈ నిర్వహణ విధానాలు ఏ విధంగా అంటే చెక్ డ్యాములను నిర్మించడం, ఊట చెరువులు ఏర్పాటు చేయడం, పంట కుంటలను ఏర్పాటు చేయడం. సో ఈ డేటా వలన గవర్నమెంట్కి అంటే ఏపీ గవర్నమెంట్కి అవార్డ్స్ రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం సాగు విస్తీర్ణం అనేది పెరిగింది, పంటల యొక్క ఉత్పాదకత కూడా పెరిగింది. సో దీనిపైన క్వశ్చన్స్ వస్తాయంటే డైరెక్ట్గా అయితే చెప్పలేం, బట్ ఈ అవార్డు వచ్చింది కదా, దీనికి గల కారణాలు ఏంటని కూడా అడగవచ్చు. సో కారణాల రూపంలో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏపీకి వచ్చేటప్పటికి సూక్ష్మ సేద్యం. సో దీని గురించి ఆల్రెడీ లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర టచ్ అవుతుంది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ అని. సో సూక్ష్మ సేద్యానికి వచ్చేటప్పటికి మైక్రో ఇరిగేషన్, దీనికి వచ్చేటప్పటికి ఏపీ అనేది మొదటి స్థానంలో ఉంది. సో దీనికి వచ్చేటప్పటికి సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 1 కోటి ఎకరాల్లో సేద్యం చేయాలి. మనకి ఇటువంటివే క్వశ్చన్ రూపంలో అడుగుతూ ఉంటాడు. సో 1 కోటి ఎకరాల్లో సేద్యం చేయాలనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన లక్ష్యం. సో 2013-14కు వచ్చేటప్పటికి సూక్ష్మ సేద్యం ఎలా ఉందంటే 5.63 లక్షల ఎకరాల్లో ఉంటే ప్రస్తుతం అంటే 18 లాస్ట్కి వచ్చేటప్పటికి దీని యొక్క సేద్యం ఎలా ఉందంటే 11.53 లక్షల ఎకరాల్లో ఇది సాగు అవుతుంది. సో దేశం మొత్తం మీద సూక్ష్మ సేద్యం కింద సాగు అవుతున్నటువంటి మొదటి 10 జిల్లాల్లో 6 ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. సో అంటే 6
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ 6 జిల్లాలు అనేది ప్రస్తావించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అనంతపురం, కడప, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు మరియు పశ్చిమ గోదావరి. సో ఈ జిల్లాలు టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై ఉన్నటువంటివి. సో ఇది మనకి సూక్ష్మ సేద్యం గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్. సో నెక్స్ట్ వన్ అంటే ఇది యాక్చువల్గా మరికొన్ని అంశాలు అనేది ఇది లాస్ట్ పార్ట్కి డివైడ్ చేయాలి. ఆ పార్ట్లోకి ఏంటంటే ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల ఇది ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ డైరెక్ట్గా ఉంటాయి, ఇందులో మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. సో ఆంధ్రప్రదేశ్లో చిన్న పెద్ద నదులు కలిపి మొత్తంగా 140 వరకు ఉన్నాయి. సో చిన్నవి అంటే మ్యాక్సిమం పెద్దవి చిన్నవి అన్నీ కలిపి చిన్నవి అన్నింటి కలిపి 140 వరకు ఉన్నాయి. సో గవర్నమెంట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే 2024 వచ్చేటప్పటికి రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూడడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. సో 2024 ఇది విజన్ 2029లో కూడా ఇది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలను తగ్గించడం. సో ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది CO2 కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని న్యూట్రల్గా తీర్చిదిద్దడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో మరియు 86 గ్లోబల్ రేడియేషన్ సెన్సార్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అగ్రి క్లైమాటిక్ జోన్లలో భూమిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని పరిశీలన చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సెన్సార్లు ఎన్ని ఉన్నాయి అనే క్వశ్చన్ అనేది రావచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 86. సో నెక్స్ట్ ఫిజియోమీటర్ల ద్వారా భూగర్భ జలాల విలువలను రియల్ టైంలో తెలుసుకోవచ్చు. సో ఫిజియోమీటర్లు. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భూగర్భ జలాల యొక్క విలువలను రియల్ టైంలో ఏ మీటర్ల ద్వారా లేదా ఏ పరికరం ద్వారా తెలుసుకుంటారంటే ఫిజియోమీటర్లు. సో నెక్స్ట్ 2029 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% సాధించాలనేది వీరి యొక్క ప్రధాన లక్ష్యం. సో అంటే గ్రీన్ కవర్ అని చెప్పాను కదా, సో దానికి సంబంధించినటువంటి అంశం. సో 50% అనేది టార్గెట్ ఎప్పటికంటే 2029, ఇది విజన్లో కూడా మనకు ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉంది. సో నెక్స్ట్ 2014 నుండి దీనికోసం 90.84 కోట్ల విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. సో అంటే ఈ విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఇవి పెరిగి అంటే టోటల్ మ్యాక్సిమం దీంట్లో డ్యామేజ్ వరకు పోయినా సరే ఆ టార్గెట్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాక్సిమం 50% రీచ్ అవ్వాలంటే ఇంత మొత్తంలో విత్తనాలను పంపిణీ చేయడం, వాటి పెంపకం అనేది ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ చార్ట్ 1కి సంబంధించి. చార్ట్ 2 మరొకటి ఉంది, అది కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది చార్ట్ 2కి సంబంధించినటువంటిది. సో దీనిలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులు. సో అసలు సాగునీటి ప్రాజెక్టులో మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటి, సో వాటి గురించి మనకి ఏ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ముందు అబ్జర్వ్ చేయాలి. సో మొట్టమొదటిగా పోలవరం. సో 2014 తర్వాత పోలవరంపై చేసినటువంటి ఖర్చు 10,227.92 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి ఈ అమౌంట్ ఇస్తాడా లేదనేది చెప్పలేం, కానీ ఇక్కడ చూడండి ఈ 2 పాయింట్లు ఉన్నాయి మనకి, ఇవి ఇంపార్టెంట్. సో మొట్టమొదటిది ప్రజెంట్ అంటే 2018 చివరికి వచ్చేటప్పటికి పోలవరం ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయిందంటే 63% పూర్తయింది. సో నెక్స్ట్ 2019 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి నీటిని విడుదల చేసే ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నారు 2019 ఖరీఫ్ నాటికి. అదే 2019 డిసెంబర్ నాటికి మొత్తం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ఇందులో టార్గెట్ పెట్టుకున్నారు. చూడండి ఒక్క ఈ పోలవరం నుంచి మనకి 3 క్వశ్చన్లు జనరేట్ అవుతున్నాయి. సో ప్రాజెక్ట్లో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, సో ఏ సమయానికి నీటిని విడుదల చేస్తానన్నారు, ఏ సమయానికి పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో దీని నుంచి ఏదైనా సరే మనకి జనరేట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ పట్టిసీమ ఎత్తిపోతల పథకం. సో దేనికంటే ఇది గోదావరి కృష్ణా నదులను దీని ద్వారా అనుసంధానం చేశారు. సో గత 4 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 263 TMCల గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకున్నారు. సో ఇక్కడ సద్వినియోగం అంటే ఏంటంటే ఈ జలాలను మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో 44,000 కోట్ల విలువైన పంటలను ఉత్పత్తి చేయడం జరిగింది. అంటే రివర్లో ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు అది వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా అంటే వరదల సమయంలో సో ఈ పథకాన్ని ఉపయోగించి ఇంత మొత్తంలో పంట ఉత్పత్తి అనేది ఇక్కడ జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ ఎత్తిపోతల పథకం అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే పశ్చిమ గోదావరి జిల్లా. సో డిస్ట్రిక్ట్ కూడా ఒకసారి అడగవచ్చు. సో అందుకు కూడా డిస్ట్రిక్ట్ని కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. పట్టిసీమ పథకం అనేది పశ్చిమ గోదావరి. సో నెక్స్ట్ రాయలసీమ కరువు ప్రాంతాలకు నీటిని సరఫరా అందించే ప్రాజెక్ట్స్ ఏంటంటే మనకి 2 ఉన్నాయి. ఒకటి పత్తిరెడ్డిపాడు, మరొకటి ముచ్చుమర్రి ప్రాజెక్ట్. సో ఇక్కడ పత్తిపాడు ప్రాజెక్ట్ అనేది మనకి కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణంలో ఉంది.
మచ్చుమర్రి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కడప జిల్లా. సో ఈ టీఎంసీలు అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎంత అయింది అనేది డేటాలో ఇచ్చాడు, అందుకే ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. జస్ట్ మనకేంటంటే వీటి లొకేషన్ మాత్రం ఇంపార్టెంట్, ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది మనకు అడగచ్చు, అందుకు లొకేషన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం. సో ఇదేంటంటే గోదావరి వరద నీటిని ఏలూరు జలాశయానికి మళ్లించడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వంశధార రెండవ భాగం పూర్తి చేశారు. సో పూర్తి చేశారు రెండవ భాగం. సో ఇది హిరమండలం జలాశయానికి 3 టీఎంసీల నీటిని పంపడం దీని యొక్క లక్ష్యం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సో నెక్స్ట్ వన్ సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు. సో దీనివలన ఇది పూర్తయింది. యాక్చువల్గా ఇది పూర్తవడం ద్వారా అప్రాక్సిమేట్లీ 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు అనేది వచ్చింది, మరియు 64 ఎకరాల్లో స్థిరీకరణ అనేది జరిగింది, అంటే వ్యవసాయ స్థిరీకరణ అనేది జరిగింది. ఈ తోటపల్లి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లాలో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ గాలేరు నగరి ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేశారు. సో దీనివలన గోర్గల్లు జలాశయానికి 8 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం అనేది ఇక్కడ వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే కడపలో ఉంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటంటే 62 ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు 23 ఉన్నాయి. వీటి తర్వాత వేగంగా పనులు సాగుతున్నటువంటి ప్రాజెక్టులు 26, కొత్తగా మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇక్కడ 13. సో నెక్స్ట్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఈ నదుల అనుసంధానం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం అనేది ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా అనుసంధానించడం ద్వారా ఒక మహాసంగమం జరపడం అనేది వీరి యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎటువంటి అంటే పట్టిసీమ అనుసంధానంతో గోదావరి కృష్ణాలను అనుసంధానించారు. గోదావరి పెన్నాలను అనుసంధానించడం ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి మరియు నెల్లూరు అంటే చిత్తూరు మరియు నెల్లూరు ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి నాగావళి, సువర్ణముఖి, వేగవతి, చంపావతి నదులను అనుసంధానించడం ద్వారా విజయనగరం జిల్లాలో తాగునీటి కొరతను తీర్చడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఎలా ఉందంటే 2141 చదరపు కిలోమీటర్లు ఉంది. సో ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో దీన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం 2141 చదరపు కిలోమీటర్లు. సో నెక్స్ట్ ఇక్కడ పునరుత్పాదక విద్యుత్. సో ఇక్కడ పునరుత్పాదక విద్యుత్ ఎలా ఉందంటే మనకి మొత్తం విద్యుత్తులో దీని యొక్క వాటా 22% ఉంది. కానీ 2022 నాటికి దీని యొక్క లక్ష్యం 40%. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 22%ని 40%కి పట్టుకుని వెళ్ళాలి. సో నెక్స్ట్ ఈ పునరుత్పాదక విద్యుత్ యొక్క సామర్థ్యం ఎలా ఉందంటే 7464 మెగావాట్లు. అంటే ఇందులో సౌర మరియు పవన విద్యుత్తులు కలిసి ఉంటాయి. సో లాస్ట్ వన్ ఖనిజ వనరుల నుండి వచ్చే ఆదాయం. సో 2013-14లో 838 కోట్లుగా ఉంటే 2017-18కి వచ్చేటప్పటికి ఈ ఆదాయం 2147 కోట్లకు పెరిగింది. సో ఇది ఫ్రెండ్స్ అసలు 5వ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. సో ఫ్రెండ్స్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మ్యాక్సిమం ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. సో అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లుగా ఉంటుంది, ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.